శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అదే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగ సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వాళ్ళకి దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. ధనురాశి వాడికి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా రవి కుజులు మీ రాశిలో ఉండడం వల్ల తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. పైగా గురు దృష్టి కూడా ఉండడం వల్ల హార్స్ రైడింగ్, గుర్రాలు హార్స్ రైడింగ్ అంటే అశ్వసంపద అంటే హిల్ స్టేషన్లోనూ గుర్రాలు ఎక్కడము, గుర్రం మీద ప్రయాణం చేయడము, అదే గుర్రాలంటే ఇష్టపడడము మీ జాతకంలో ఉంది. అది ఖచ్చితంగా మీ జాతకంలో కూడా ఉంటుంది. అంతేకాకుండా రవి కుజులు ఉండడం వల్ల వేడి శరీరం గలవారుగా ఉంటారు. మీరు కోపంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, జ్ఞాపకశక్తి కలవారుగా ఉంటారు. పైగా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శనీశ్వరుడు ఇస్తున్నాడు మీకు. శనిస్తున్నాడా? అవును, శనీశ్వరుడే ఇస్తాడు. ఆయనే కారకుడు. ఒక గ్రహం కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి ఆయన కూడా కారకుడు. అంతేకాకుండా మీ రాశి వారికి రాహు ప్రభావం వల్ల కూడా భూప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి, లక్ష్మీ అంటే లక్ష్మి అంటే మీ ఇంట్లో బాగా డబ్బులు ఉండడానికి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండడానికి అవకాశం ఉంది. అది పక్క పెడితే ప్రయాణాలు చేస్తారండి. ఎక్కువగా కార్యసిద్ధి ఎక్కువ ఉంటుంది రాహు వలన. అంతేకాకుండా మీ తోబుట్టువుల్ని మీరు కలవడము, మీ తమ్ముళ్ళకి, మీ అన్నయ్యలకి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడము, వాళ్ళ సహకారాలు అందించడం జరుగుతుంది. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. పత్రికా సంస్థలో పనిచేసే వారికి అద్భుతమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా ఎక్కువగా మీరు తోబుట్టువులను కలవడమే కాకుండా మీకు అంచెలంచెలుగా దిన ప్రవర్ధమానం అవుతూ కష్టపడి పనిచేసే తత్వంతో నిమగ్నమైపోయి ఇంకా మీకు శుభవార్తలు వినడానికి ఈ నెల మొత్తం అవకాశం ఉంది. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా తక్కువే. మీ చదువులో ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీ చదువుల రీత్యా, ప్రయాణాలు చేసే రీత్యా మీరు నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ శని ప్రభావం కూడా మీ ఇంట్లో కూడా మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. అంతేకాకుండా రైతులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవండి. చతుర్థ భావం శనీశ్వరుడు మంచివాడు కాదు, నీటి వల్ల ప్రమాదం ఇస్తాడు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా బ్రహ్మాండంగా పుత్ర సంతానం కలగడానికి, పుత్రిగా సంతానం కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలండి. మీకు తెలియకుండానే మీ ఎనిమీస్, మీకు శత్రువులు కూడా ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కానీ కలయిక కానీ బాగుంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వివాహ వేడుకలు, మీరు అనుకున్న సంబంధాలు కుదురుతాయి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందండి. సప్తమ స్థానాన్ని వివాహ స్థానం అని, కళత్ర స్థానం అని మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ఏదైనా కేతు ప్రభావం కూడా మీకు దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, మీ వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవ్వడం కూడా కేతు ప్రభావం వల్ల కూడా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలో దూర ప్రాంత ప్రయాణాలు, అమ్మవారికి దర్శనాలు చేసుకోవడానికి కారణం కూడా కేతువే. కేతువు వలన కూడా భాగ్యంలో కేతు ఉన్నాడంటే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ విదేశ పర్యటన చేయిస్తాడండి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు కూడా ఒక కారకుడు. కేతు కూడా భాగ్యంలో ఉన్న కేతు కారకుడు. సప్తమంలో గురుడు కూడా ఒక కారకుడు అవుతాడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. సో ఇవన్నీ కారకత్వాలు ఎక్కువ ఉన్నాయండి. సో మీకు ఇంకా చెప్పాలంటే మీరు తీర్థయాత్రలో గంగాస్థానాలు, గురువుగారులు, పీఠాధిపతులు కలవడాలు జరుగుతాయి. ఏదైనా మీ చేస్తున్న ఉద్యోగంలో మార్పులు వస్తాయి. నచ్చని చోటుకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి అంటే ప్రైవేట్ రంగం కూడా అనమాట, మీకు కొద్దిగా జాగ్రత్తగా కష్టపడి ఉద్యోగం చేయాల్సిందే. మీరు ట్రై చేస్తున్న అక్కడ ఉద్యోగాలు చాలామందికి రాలేకపోతూ ఉంటాయి. కానీ వ్యాపారం మాత్రం అంటే మీకు చేస్తున్నట్టే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో బాగా ధనప్రాప్తి, ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉండడము, మీ అన్నయ్య గారికి బాగుండడము, బంధువులకి, మిత్రులకి డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉండడము, ఇంకా చెప్పాలంటే బాగా మీరు స్నేహభావంగా ఉండడము, మీకు రావాల్సినటువంటి ఏ వ్యాపారం సరే ఆ వ్యాపారం ద్వారా, సినిమా రంగం, కళారంగం, ఆ వ్యాపారం ద్వారా ధనప్రాప్తి బాగా కలగడానికి అవకాశం ఉంది. రవి బుధ శుక్రులు వైభవంలో ఉన్నారండి. రవి బుధ శుక్రులు వైభవం ఉన్నారంటే దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము, గుడులు గోపురాలు సందర్శించడం కోసము, చెరువులు బావులు తవ్వించడం కోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. బుధ శుక్రుల వలన ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి భూములు కొంటారు. మీరు భూములు ఖచ్చితంగా కొనడానికి అవకాశాలు ఉంది. డబ్బైనా సరే
లెక్చర్ భూమి కావాలంటారు, భూమిని కొనుక్కుంటారు. ఎందుకంటే మృతశుక్కులు భూకారకులే, భూములు వల్ల సంబంధించిన విషయంలో ఉంటుంది. అంతేకాకుండా మీరు చర్చిల్లో పాల్గొంటారు, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అంతేకాకుండా మీరు సినిమా రంగంలో, నటన రంగంలోనూ కొన్ని ప్రొడ్యూసర్స్ గాను బాగా డబ్బు ఖర్చు పెట్టి మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.